అది జీవితంలో మగవాని తోడుండాలి. తోడు లేకపోతే బాధ తప్పదు. ఒకవైపు సినిమాలు, కథలు, కల్పనలు, సమాజం, వివాహం లేదా ప్రపంచ సంఘటనల ద్వారా ఒక పురుషుడు లేదా స్త్రీ పట్ల కామం మనలో ప్రేరేపించబడుతుంది. అది జరుగుతుంది. ఇంకా మరోవైపు ఇది కూడా చెప్తారు. అది అందరికన్నా ఎవరు గొప్ప బ్రహ్మచారి. లింగభేదం ఇంకా క్యారెక్టర్ మధ్య ఉన్న సంబంధమేంటో దేవునికే తెలుసు. ఒక అమ్మాయి అంటుంది నా క్యారెక్టర్ సరిగా లేదనుకుంటున్నారా? ఆమె వ్యాయామం చేస్తుంది. మీరింకా కొన్ని రోజులు ఆమెను చూస్తే మిమ్మల్ని కొట్టేంత బలంగా తయారవుతుంది. మీరు ముఖం వాడిపోయి తిరుగుతుంటారు. ఇదే ప్రపంచంలో జరుగుతోంది. తన పనిపైన శ్రద్ధ వహించిన వారు బాగుపడతారు, లేనివారు వెనకబడిపోతారు. నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి, 4 ఏళ్ల వయసు. నేను ఆంజనేయుడికి అత్యంత విధేయుడిగా ఉంటాను. నమస్కారం సార్. సార్, నా ప్రశ్న వ్యక్తిగతమైనది. నాకు మాట్లాడ్డానికి సంకోచం ఎక్కువ. అయినా మీ ముందు నా అభిప్రాయాన్ని ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. సార్, ఆహ్, సార్, నాకనిపించింది నా వయసిప్పుడు 35 ఏళ్ళు. ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసింది ఏమిటంటే, ఏదో ఒక సమయంలో మనకి విరుద్ధ లింగానికి చెందిన వ్యక్తి అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. సార్, దాన్నుండి నాకు కావాల్సింది ఏమీ ఉండదు. కానీ ఉంటే బావుంటుంది. ఒక వ్యక్తి గనక నాతో ఉంటే బావుంటుంది. అలా లేనప్పుడు నన్ను నేను అసంపూర్ణంగా భావిస్తాను. సార్, అది కేవలం వారి ఉనికి గురించి మాత్రమే. అవును, వారు తోడున్నారు. ఇది కేవలం ఒకవైపు నుంచే అయినా ఇప్పటివరకు నాకున్న సంబంధాలన్నీ అవి చాలా కాలం పాటు కొనసాగినా అది ఒకవైపు మాత్రమే. నాకు తెలుసు అందువల్ల నాకు జరిగేది ఏమీ లేదని. కానీ నాకు తోడులాగా అనిపించేది. నేను చదువుకున్నాను, ధైర్యంగా నేను ఉద్యోగాన్ని కూడా సంపాదించాను, ఇంకెన్నో చేయగలిగాను. కానీ నాకా తోడు కూడా కావాలనిపిస్తోంది. మగవారి తోడు ఉంటేనే ధైర్యం వస్తుందని ఎందుకనిపిస్తుంది? లేకపోతే జీవితంలో ఏమీ లేదని అనిపిస్తుంది. ఇంకా ఏమనిపిస్తుందంటే, అతను కావాలని అనకపోతే అది ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారిగా ఎదురుపడి నన్ను నిందిస్తుంది. ఆ సమయంలో నేను అంటే మానసిక బాధను నేను అనుభవించాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను ఎంతగానో బాధపడ్డాను. మానసికంగా కూడా నేను బాగా కృంగిపోయాను. ఇంకా ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇంకొక వ్యక్తి విషయంలో. అయినా సార్, ఇలా ఎందుకు? నాకు తెలుసు ఇందులో నాకు జరిగేది ఏమీ లేదని. కానీ అతని తోడుని జీవితంలో ఒక తోడుగా ఎందుకు కోరుకుంటున్నాను? మీరు మాట్లాడేటప్పుడు దానిలోనే మీరు సమాధానం కూడా చెప్తున్నారు. నేనేం చెప్పాను? ఇది మిథ్యా మాయ, మీరే చెప్తున్నారు నాకు కావాల్సిందేమీ లేదని. ఒకవేళ మీకు అతని నుండి ఏదైనా కావాలని అడుగుంటే మీరు కోరుకునేది దొరకదని నేను చెప్పుంటాను. ఇది దొరకనట్టుంది. మీకు దొరికినా కూడా అందులో ఏమీ లేదు. కానీ మీరే చెప్తున్నారు నాకు ఏమీ వద్దు, కానీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అతని తోడు కావాలి, ప్రెసెన్స్ ఉండాలి. నేనేం సమాధానం ఇవ్వగలను? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా, ఏమీ లేదు. కల్పన, మిథ్య అంతే. ఒకవేళ మీకు కావాలనిపిస్తే ఏదో ఒక దాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. పల్లెటూళ్లలో దాన్ని దిష్టిబొమ్మంటారు. ఇలా నిలబడి ఉంటుందే దిష్టిబొమ్మ. దిష్టిబొమ్మ చూశారా? దిష్టిబొమ్మ. వాటిని పొలాల్లో నిలబెడతారు. అతనే నా మగతోడు అనుకోండి. ఈ బొమ్మ నా మగతోడు. ఇందులో ఏం చెప్పగలను? ప్లెసబో ఉండడం కావాలి అంతే. దేన్నైనా అనుకోండి, ఇతనే నా మగతోడని. నేనేం చెప్పను? అవునున్నాడు. ఇంకొకలాగా ఇది ఆత్మజ్ఞానము. లోపం వల్ల మీరు మీ స్వంత ఇష్టాలను తెలుసుకోలేకపోతున్నారు. మీరేమంటారంటే మీకు కావాల్సింది ఏమీ లేదు. నిజమేంటంటే మీకేదో కావాలి, అది మీకు ఏం కావాలో తెలియడం లేదు, లేదా మీరు చెప్పడం లేదు. లేదు సార్, అది వారి నుండి ఏమీ వద్దనుకుంటే దిష్టిబొమ్మను పెట్టుకోండి. ఏమీ వద్దంటే ఒక బొమ్మను తీసుకురండి, దానిమీద నా పురుషుడని రాయండి. మీకెవరో ఒకరు ఉండడం కావాలి అంతే. అంటే మీ రూంలో బొమ్మను పెట్టుకోండి. కావాల్సింది ఉంటుంది. కొందరికి అది ఇన్సూరెన్స్ లాగా కావాలి. ఈరోజు ఏమీ వద్దు. చెడు సినిమాలు ఎక్కువగా బాగా
చూస్తారు. నలుగురు పోకిరీ వాళ్ళు నన్ను పట్టుకుంటారు. నేను అబలని, స్త్రీని. హ్మ్? నువ్వొక స్త్రీ అబలైనందుకే నీ కథ ఇలానే ఉంటుంది. కొంగులో పాలు, కళ్ళల్లో కన్నీళ్ళు. నేనొక బలహీన స్త్రీని. ఒక గూండా వచ్చి చేయి పట్టుకున్నాడు. హ్మ్? హ్మ్? అప్పుడు నా కలల రాకుమారుడొస్తాడు. అందర్నీ అతను రజనీకాంత్‌లాగా ఇద్దరిని గుద్దుతాడు, నలుగురిని తంతాడు. ఇదే జరుగుతుంది. ఇంతకన్నా ఏముంది? ఈరోజు అవసరానికి పనికి రావచ్చు. అత్యవసర పరిస్థితుల్లో పనికొస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు గూండాగాడొచ్చి చీరను లాగుతాడు కదా! అప్పుడు ద్రౌపది కోసం కృష్ణుల్లాగా నా శీలం కాపాడుతాడు. అంతే జరుగుతుంది. ఇంకేమీ లేదు. అన్నీ కథలే. మీరే చెప్తున్నారు మీకవసరం లేదు. మీరే ఒప్పుకుంటున్నారు. అవసరమైతే ఏమీ లేదు. కానీ బుర్రలో పనికిరాని కథలు ఉన్నాయి. బుర్రలో పనికిరాని కథలు బలంగా ఉన్నాయి. సమాజం వాటిని బుర్రలో పెట్టింది. స్వార్థం వాటిని గట్టిగా పట్టుకుంది. బయటి సమాజం, లోపల స్వార్థం. సమాజం కథలను ఇచ్చింది. స్వార్థం వాటిని టక్కున పట్టుకుంది. మగతోడు లేకుంటే జీవితంలో బాధ ఉంటుంది. మగతోడు లేకపోతే బాధ తప్పదు. ఇది మీ వైపు నుండే కాదు, మగవారి వైపు నుండి కూడా. తన్నుండి కావాల్సింది ఏమీ లేదు, కానీ ఎవరైనా తోడు ఉంటే బావుంటుందని అంటాడు సీను. మీరామె నుండి ఆశించిందేమీ లేనప్పుడు భాను జీవితంలోకొచ్చిన ఏడాదికి ఎలా వచ్చాడు చిన్ను? తన్నుండి కావాల్సిందేమీ లేదని నువ్వు చెప్పావు. నువ్వాశించిందేమీ లేనప్పుడు ఈ చిన్ను ఎలా వచ్చాడు? ఏదో ఒకటి కావాలనే అవసరం ఉన్నదనేది వాస్తవం. తన్నుండి మీరు ఏం ఆశించారో ఆ చిన్ను పుట్టుక స్పష్టంగా తెలుపుతోంది. కాని నువ్వు ఒప్పుకోవు. అది నీ నైతికత. ఇది నకిలీ నైతికత, కపట నైతికత. నువ్వొప్పుకోవు నీకు భాను నుండి ఏం ఆశించావో అని. ఏమీ వద్దు, కేవలం ఒంటరితనంలో ఒక తోడు కావాలి అంతే. వారితో అయితే నేను నా ఆలోచనలను పంచుకోగలిగితే నాకు చాలు. ఇలాంటివన్నీ పనికిరానివన్నీ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఈమెయిల్స్ ద్వారా లేదా నా వీడియోల కింద ఉన్న కామెంట్ ద్వారా ఇలాంటి చెత్త చాలా వస్తుంది. ప్రేమ గురించి మీకేం తెలుసంటారు? మీరు ఎల్లప్పుడూ ప్రేమంటే కేవలం సెక్స్ అని అర్థం చెబుతారు. ప్రేమంటే ఏంటంటే మన ఒంటరి జీవితంలో ఎవరైనా ఒకరు తోడుగా ఉండడము. అవును, కంపెనియన్షిప్, సోల్మేట్. నేను సీనుని ఒకటే ప్రశ్న అడుగుతాను. ఇలా చూడు, నీకేమీ అక్కర్లేదంటే ఈ చిన్ను ఎక్కడి నుండొచ్చాడు? మీకు కావలసింది మీరు పదే పదే పొందినప్పుడు దానివల్లే చిన్ను పుట్టుకొచ్చాడు. నిజమే కదా? కాని సమాజం మనకు ఎలా అన్ని రకాల విషయాలను ఇస్తుందో ఆ విధంగానే సమాజం మనందరికీ నైతికత అనే మూతను కూడా ఇస్తుంది. ప్రభుత్వ బాంక్ దుకాణం లేదా లైసెన్స్ పొందిన బీర్ దుకాణమని దుకాణాల మీద వారొక బ్యానర్ పెట్టే విధానంలాగా. లైసెన్స్ పొందిన బీర్ దుకాణం చూశారా? మీరు కొంచెం ముందుకు వెళితే రాసుంటారు, మద్యం వినియోగం చాలా చెడ్డది. ఇంకా మద్యం వినియోగం చేస్తే మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు లేదా నరకానికి పోతారు. ఇవేం మాటలు? అది చెడ్డదైతే అలాగే ఒక క్యాన్సర్ రోగి యొక్క చిత్రాన్ని సిగరెట్ల పెట్టెపై చూపిస్తారు. సిగరెట్లమ్మడానికి ఎందుకు అనుమతిస్తున్నారు? సిగరెట్లమ్మి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. సిగరెట్ ఇంతే ఉంటుంది. మీరు పొగాకు మరియు కాగితం ఖర్చని భావిస్తున్నారా? ఇందులో ఎక్కువ భాగం పన్నుల కోసం ఖర్చవుతోంది. సిగరెట్ల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ. అదే ప్రభుత్వం మీరది చెడ్డదని తెలుసుకోవాలనుకుంటుంది. అయితే సమాజం మనకి ఇదే చేస్తుంది. ఒకవైపు మనలో కోరికల్ని రేకెత్తించి ఆపై దానిమీద నైతికత అనే మూతతో కప్పుంచుతుంది. ప్రెషర్ కుక్కర్కు మళ్ళే ముందు కింద మంట పెట్టడం, తర్వాత పైన మూత పెట్టడంలా. మనమైతే లోపల పూర్తిగా ఉడికిపోతాము. అన్ని వైపుల నుండి ఒత్తిడుంటుంది. ఒకవైపు సినిమాలు, కథలు, కల్పనలు, సమాజం, వివాహం లేదా ప్రపంచ సంఘటనల ద్వారా ఒక పురుషుడు లేదా స్త్రీ పట్ల కామం మనలో ప్రేరేపించబడుతుంది. అది జరుగుతుంది. ఇంకా మరోవైపు ఇది కూడా చెప్తారు, అది అందరికన్నా ఎవరు గొప్ప? బ్రహ్మచారి. ఎవరైనా చెప్తే నాకు జీవితంలో పురుషుడు లేదా స్త్రీ అవసరమే లేదు.
వాళ్ళకన్నా పవిత్రమైన వాళ్ళు ఎవరూ ఉండరు. మనం చిక్కుకుంటాం. మనలో కోరికలు లోలోపల తహతహలాడుతుంటాయి. కోరికలంటే శరీర కోరికలే కాదు, మానసిక కోరికలు కూడా. నేను వాటన్నిటినీ కోరికలలో చేరుస్తున్నాను. కోరికలు కూడా ఎగదన్నుతూ ఉన్నా, కానీ మన లోపల ఇంతటి కోరికలు ఉన్నాయని నోటితో చెప్పుకోలేము కూడా. ఎందుకంటే ఒప్పుకుంటే అపవిత్రులమంటారు. ఒప్పుకుంటే భోగి, కామాంధుడు అని పిలువబడతాము. ఎవరైనా తిన్నగా వెళ్ళి నాకు పెళ్ళాం సెక్స్ కోసం కావాలని చెబితే ప్రపంచం నువ్వు చిచి, నువ్వు చెడ్డవాడివంటుంది, ఎవర్ని మంచివాడంటుంది. మహా మోసగాడు ఎవరైతే నాకు ఒంటరితనానికి తోడు కావాలంటాడో వాడ్ని. ఒంటరితనానికి తోడు కావాలంటే అమ్మాయే ఎందుకు కావాలి? తాతగారితో కూర్చోబిడ్డా. తాతగారెంతో జ్ఞానపూర్త విషయాలు చెప్తారు. వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని సేవ చెయ్యి. ఆయన ఎలాగో కొన్ని దినాలే ఉంటారు. బామ్మ పోయినప్పటి నుండి తాతగారు ఒంటరితనంలో ఉన్నారు. సరేనా? ఇదే జరుగుతుంది. ఇందువల్ల మనం ఒప్పుకోలేము. మూల కారణం ఏమని? మూల కారణం ఏమీ లేదు. ఇవన్నీ సినిమా కోరికలు మాత్రమే. సినిమా కోరికలు తప్ప ఏమీ లేదు. ఇది సెక్స్ అని మాత్రం నేను చెప్పడం లేదు. ఇలా చెప్పినప్పుడు ప్రజలు తప్పుగా అనుకుంటారు, ప్రత్యేకించి మహిళలు. మహిళ మగతోడు కావాలంటే సెక్స్ కోసం అని నేను చెబితే వారు చాలా తప్పుగా అనుకుంటారు. ఇతర దేశాల్లా కాదు, ఇండియాలో నాకు మగవాడు సెక్స్ కోసం కావాలని అంటే చాలా తప్పుగా అనుకుంటారు. వెంటనే అమ్మాయి కోపంతో నాకు క్యారెక్టర్ లేదనుకుంటున్నావా అంటుంది. మరి సెక్స్కి క్యారెక్టర్కి సంబంధం ఏంటో నా దేవుడికే తెలుసు. కానీ ఒక మహిళ నా క్యారెక్టర్ సరిగ్గా లేదనుకుంటున్నావా అంటుంది. కాబట్టి ఇది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కాదు, మానసిక సుఖాల కోసం కూడా అని నేనంటున్నాను. కాని ఆ సుఖాలు అన్నీ సహజమైనవి కాదు, కాని సామాజికమైనవి. సమాజం మీకు ఈ సుఖాల గురించి తెలియచెప్పకపోయినప్పటికీ అవంటే మీకెప్పుడూ ఇష్టమే. సుఖాలు మీ మనసులో దృశ్యంలాగా పాతుకుపోయేలా చేశారు. ఉదాహరణకి ఒక అమ్మాయి మరి అబ్బాయి అలా సముద్ర తీరంలో సూర్యాస్తమయమప్పుడు చేతులు పట్టుకుని నడుస్తున్నారు. ఎదురుగా సూర్యాస్తమయము, అప్పుడు వెనక నుంచి ఒక చీకటి ఫోటో తీస్తే బావొస్తుంది. అదేమంటే దానికి మించిన సుఖము లేదన్నట్లుగా చూపిస్తారు. అది మన బుర్రలో బాగా ముద్ర పడిపోతుంది. అప్పుడు నాక్కూడా అలా సముద్ర తీరంలో సూర్యాస్తమయంలో ఎవరితోనో కలిసి నడవాలనుకుంటాను. ఇందులో సెక్స్తో ఎలాంటి సంబంధం లేదు. కాని ఆ చిత్రం మన బుర్రలో తీరని కోరికలా ఉంటుంది. ఈ చిత్రంలో ఉన్నది జరగనప్పుడు ఆ మనిషి చాలా బాధపడతాడు. నా జీవితంలో ఏ సంతోషం లేదనుకుంటాడు. అక్కడలా ఒక జంట బీచ్లో చెయ్యి వేసుకుని హాయిగా ఉన్నారు. అక్కడ సన్సెట్ అవుతోంది. నేనేమో ఒంటరిగా ఉన్నాను అనుకుంటాడు. నేను ఒంటరిగా కెఫేలో ఉన్నాను, సినిమా హాల్లో ఉన్నాను, మిగతా వాళ్ళందరూ జోడీలుగా ఉన్నారు అనుకుంటాడు. ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? మీరు మీ చిన్నతనంలో ఉన్నప్పుడు ఇవన్నీ మీకు తెలుసుండవు. ఈ దృశ్యాలన్నీ మీ బుర్రలో వేరెవరో వేశారు. సమాజం మిమ్మల్ని ఒక సంఘపు స్త్రీని చేసింది, ఒక మనిషిగా తయారు చేయలేదు. మీరొక మనిషి, మీరింకొకరు చేయి పట్టుకుని ఏం చేస్తారు? మీరే చెప్పండి. మీరు చేయి పట్టుకోవాలనిపిస్తే ఎంతోమంది అభాగ్యులుగా ప్రపంచంలో ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. పిల్లలు, పెద్దవారు, జంతువులున్నాయి. ఇలా ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ చేయి పట్టుకోండి. ఈ ప్రపంచంలో నిస్సహాయంగా ఉన్నవారు మీకోసం ఎదురు చూస్తుండొచ్చు. ప్రకృతి అంతా ఎలా క్షీణిస్తోందో మీరు తెలుసుకోవాలి. మీకొకరు తోడుండాలంటున్నారు కదా, వాళ్ళనెందుకు తెచ్చుకోకూడదు మీ జీవితంలోకి? జీవితంలో గొప్ప ఉద్దేశమున్న సంకల్పాన్ని ఎందుకు తెచ్చుకోరు? ఎందుకు మగవాడి తోడు కావాలి? ఈ ఆలోచన కంటే పెద్ద శత్రువు స్త్రీలకు మరొకటి ఉండదు. అది ఒక భావన. ఐ నీడ్ ఎ మ్యాన్ ఇన్ మై లైఫ్. బ్రహ్మచర్యం విషయంలో కూడా ఇదే జరిగింది. సమాజం దీనికి ఎలాంటి అర్థం చెప్పినప్పటికీ సమాజం ఆపాదించిన అర్థమే అస్సలు తప్పు. కాని బ్రహ్మచర్యమంటే సెలిబసీ అనే విషయం వచ్చినప్పుడు ఈ దిశలో పురుషులే ఎక్కువ నడిచారు. చెప్పాలంటే పురుషుల మధ్యలో కనీసం స్త్రీలు లేకుండా జీవించవచ్చనే ఊహైనా ఉండేది. కాని సమాజం కనీసం ఆడవారిని, మగవారు లేని జీవితాన్ని కనీసం ఊహించుకోనివ్వలేదు. అందుకే బ్రహ్మచారిణి అయిన ఆడవారి ఉదాహరణలు చాలా తక్కువగా కనిపిస్తా. ఎంతో తక్కువగా. మగవారితో పోలిస్తే 10లో 1 వంతు. కనీసం మగవారు లేకుండా జీవించవచ్చనే ఆలోచన కూడా చేసేంత అధికారం కూడా లేదు ఆడవారికి. మగవారు లేని జీవితం వ్యర్థమని ఆడవారికి నేర్పించారు. మగవారు లేకపోతే నీ జీవితం వ్యర్థమే. ఒక కాలంలో జనాలు మగవారు లేని జీవితం వ్యర్థం, దానికన్నా చావు సుఖం అని అనుకునేవారు. దాన్నే సతి అంటారు. ఎందుకంటే మగవాడు లేని జీవితం వ్యర్థం. అతను చనిపోతే నువ్వు కూడా చనిపోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు నిజంగా మహిళలు సతి అనుసరించడం లేదు, కాని
సతీ సహగమనపు ఆలోచన మన బుర్రలో నుండి పోవడం లేదు. మగవాడు లేకపోతే నేనెందుకు బ్రతకాలి? జీవితం ఖాళీగా, రంగు లేకుండా, ఒంటరిగా, బాధగా, శ్మశాన వైరాగ్యం ఆవరిస్తోంది. ఎలా? జీవితంలో చేయడానికి, చూడ్డానికి ఎన్నెన్నో ఉన్నాయి. జీవితం చిన్నది, తక్కువ సమయం ఉంటుంది. ఒక మంచి ఉద్దేశం కోసం వాడొచ్చు కదా. ఒక మనిషి వెంట పడుతూ పెనవేసుకుని మీరు ఏం సాధించుకుంటారో చెప్పండి. ఏం సాధిస్తారు? మీకు 35 ఏళ్ల వయసొచ్చేసింది. ఏం సాధిస్తారిక? ఇంత చెప్పాక కూడా మీకు ఒక తోడు కావాలని అనిపిస్తే ఒక దిష్టిబొమ్మ తెచ్చుకోండి. దాన్ని మీ రూంలో ఉంచి ఇది నాది అనుకోండి. ఇతను నావాడు అనుకోండి. దిష్టిబొమ్మ చాలా మంచి లక్ష్య సాధకుడు. పడుకోడు, ఎప్పుడూ నిలబడి ఉంటాడు ఇలాగా. తన పని తను సరిగ్గా చేస్తాడు. ఇలాంటి మగవాడు ఎక్కడైనా దొరుకుతాడా? ఎంత అదృష్టవంతులు మీరు! నేను నా భాషలో ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. మీరు పుట్టింది జతకట్టడం కోసమని ఎవరు నేర్పించారు మీకు? జతగా షూలు దొరుకుతాయి. జత కట్టకపోతే మీ యొక్క జీవితం సార్థకమవదని మీకు ఎవరు నేర్పించారు? కాని మీరు ఒప్పుకోరు. అదే నిజం. ఎంతో మహోన్నతమైన పేర్లను కూడా జంటగా కలిపే స్థితికి వచ్చారు. వాళ్ళని జంటగా చేసేశారు. ఇప్పుడు కబీర్ గారంటున్నారు, మాయా మహాటగని హం జాని. తీరత్ మే మందిర్ మే మూరత్ బన్ బైఠీ, తీరత్ మే భై పానీ. హరికే భవన్ భవానీ और శివ్ కే యహాన్ శివాని. వారంటున్నారు మీరు శివుడి ఇంకా పరమాత్మలను కూడా జంటలు చేస్తారు, అదంతా ఒక భ్రమ అని అంటున్నారు. అంటే జంట ఉండాలనే ఉద్దేశం మీ మనసులో నుంచి పోదు. నేనిది చెప్పడం లేదు. ఒక మహానుభావుడు ఈ విధంగా అన్నారు. మీరు జంటల విషయంలో దేవుళ్ళని కూడా ఏమాత్రం వదల్లేదన్నారు. ఏ జంట లేకపోయినా మీరే దాన్ని ఊహించుకుంటారు. చివరికి దాన్ని ఒకదాంతో కలిపి జంటని చేస్తారు. ఒక చిన్నపిల్ల బుర్రలో ఇవన్నీ చిన్నప్పటినుంచే మొదలవుతాయి. తను గుడికి వెళుతుంది, జంటని చూస్తుంది. సినిమాకి వెళుతుంది, జంటల్ని చూస్తుంది. మరి గుడికి ఇంకా సినిమా హాల్కి తేడా ఏంటి? రెండు చోట్ల తను చూసింది ఏంటి? జంటలు. అప్పుడేం చెయ్యాలి? ఇంట్లో ఏం చూస్తుంది? జంట. తన పక్కింట్లో ఏం చూస్తుంది? జంట. తను ఎక్కడికి వెళ్ళినా జంటల్నే చూస్తుంది. గుడిలాంటి ఉన్నత స్థానాల్లో కూడా తను జంటల్ని చూస్తోంది. ఇంకా ఏ విధమైన ఆశ లేదు ఆ చిన్న పిల్లకి. జంటగా ఉండడం మాత్రమే సత్యమని నమ్ముతుంది. నాకు జంట లేకపోతే నా వల్ల ఏ ఉపయోగం లేదని. చాలా పెద్ద మా ఇంట్లో చిన్నప్పటినుంచి బ్రాహ్మణ వ్యవస్థ ఉంది. అక్కడన్ని దేవుని పటాలు ఉంటాయి. నేను చాలా చిన్నవాణ్ణి. నాకప్పుడు 4 ఏళ్లు. నా నిష్టంతా హనుమంతుని మీద ఉంచాను. నాకు తెలీదు ఆయన్ని నేను అంతగా ఎందుకు నమ్మానని. నేను కూర్చుని హనుమాన్ చాలీసా చదివేవాణ్ణి 4 ఏళ్ల వయసులోనే. కనీసం 4 నుంచి 5 ఏళ్లు నేను ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివాను. చిన్నపిల్లాన్నైనా కూర్చుని హనుమాన్ చాలీసా చదివేవాణ్ణి. తర్వాత నాకు అర్థమైంది ఆయన నాకు ఎందుకంతగా నచ్చారు అంటే ఆయన ఒంటరిగా ఉండడం వల్లనే. నాకర్థమైంది ఎందుకని ఆయన ఒంటరిగా ఉన్నారని. తర్వాత తెలిసింది లేదని. మనం ఒక జంటని కలిపామని తెలిసింది. కాని చిన్నతనంలో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఇదే. నాకప్పుడంత తెలియదు కాబట్టి అది నిజం అనిపించింది. ఆయన కనిపించే తీరు, ఆయన గద నచ్చింది. అది హీమ్యాన్ యుగం. ఆ హీమ్యాన్ని గదతో కొడితే అతను అయిపోతాడు. అది నాకు నచ్చింది. తనకి స్వార్థం లేదు. తన కోసం ఏది తనకొద్దు. తను ఏం చేసినా శ్రీరాముడి కోసమే. మనం జంటల్ని కలపడం ఆపలేదు. అంతేకాకుండా మనం జట్టుని తయారు చేశాము. చూసారా?
వాల్మీకి రామాయణంలో చాలామంది నమ్ముతారు ఉత్తరాఖండ తర్వాతొచ్చిందని. మరి ఉత్తరాఖండంలో ఏముంది? ఒక పూర్తి జట్టు చేసుకుంటే కాని అక్కడ ప్రశాంతంగా కూర్చోలేము. చూడండి మీ ముఖం ఎంత నిరాశగా కనిపిస్తోందో. నేను మీకు ఎంత మంచి ఉపాయం తెలిపాను. హ? ఒక దిష్టిబొమ్మ మీకు విశ్వాసంగా ఉంటాడని. అంతేకాదు జీవితాంతం ఉంటాడు. మీరు ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యడు. అలాంటి మగవారి గురించే కదా స్త్రీలందరూ కలలు కంటున్నారు కదా. నడవమంటే నడుస్తాడు, ఆగమంటే ఆగుతాడు, నించోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఇలాంటివాడు మీ పురుషుడు, దిష్టిబొమ్మ. మరెందుకు బాధపడుతున్నారు? పోనీ టెడ్డీబేర్ ఉంచుకోండి. చిన్నతనంలో చాలామంది ఆడపిల్లలు ఆ టెడ్డీబేర్ పెట్టుకుని పడుకుంటున్నారు. టెడ్డీబేర్. ఇవన్నీ ఆధ్యాత్మికతకు వ్యతిరేకం. మీ వాస్తవిక సమయాన్ని పొందండి. ఇంకొక మనిషిని అంటుకుని ఉండడం ప్రేమ కాదు. ఇంకొక మనిషిని అంటుకుని ఉంటే వారు ఎప్పటికీ హింస. ఒకరిని అంటిపెట్టుకుని ఉండడం, ఒకరి మీద ఆధారపడ్డం, లేదా వాడు మన మీద ఆధారపడి ఉండాలని అనుకోవడం, ఇవన్నీ ఒక రకంగా హింస. మీకు మీరు సంపూర్ణంగా జీవించండి. మీకు అందుబాటులోకి మీరే ఉండండి. ఆ తర్వాత ఉంచేటటువంటి బంధాలలో కాస్త ప్రేమ ఉంటుంది. అలాంటి బంధాల్లో హింస ఉండదు, అందరికీ ప్రేమ ఉంటుంది. నేనింకా చెప్పాలనుకున్నాను, కాని తను త్వరగా చేతులు జోడించింది. ఏమీ చెయ్యలేము. ఏమీ చెయ్యలేము. సరే కానివ్వండి. నమస్తే ఆచార్య గారు. నేను గత కొన్ని నెలలుగా ఒత్తిడికి గురవుతున్నాను. నేను కాస్త నిరాశకు కూడా గురయ్యాను. ఒక మనిషి మీద మనకి ఉన్న అంచనాలు ఎప్పటికీ నెరవేరవు. అందువల్ల నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే మన ఆశకి అంతం ఉండదు. అలాగే ఇది అనుభవిస్తున్నది నేను ఒక్కడినే కాదు. నాలాంటి వాళ్ళు చాలామందున్నారు. చెప్పాలంటే నేను స్విమ్మింగ్ క్లాసెస్‌కి వెళ్తూ ఉంటాను. అక్కడ నాకు మాత్రమే చెప్పేలా నేను కోచ్‌కి అధిక డబ్బును కూడా ఇస్తూ ఉంటాను. అయినా అతను నా మీద ఎక్కువ దృష్టి పెట్టడు. అతని దృష్టి ఎక్కువగా ఆడవాళ్ల మీదే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళు అతన్ని అడక్కపోయినా కూడా అతను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాడు, అన్నీ చేసి పెడతాడు. నన్ను వేరుగా చూస్తూ ఉంటాడు. వాళ్ళని వేరుగా చూస్తాడు. పైగా నేను అతనికి డబ్బులిచ్చి పెట్టుకున్నాను. అలాగే జిమ్‌కి వెళ్ళినా కూడా అక్కడ కూడా సేమ్. జిమ్‌లో నాకు ఒక పర్సనల్ ట్రైనర్ కూడా ఉన్నాడు. అతను కూడా ఎంతకంతే. నేను చేయాల్సినవన్నీ త్వరగా నాకు చెప్పేసి అక్కడ ఉన్న ఆడవారి మీద దృష్టి పెడతాడు. వాళ్ళని కావాలనే వాళ్ళ అంగాలని టచ్ చేస్తూ ఉంటాడు. లేదంటే ఏదో రకంగా తప్పుగా ప్రవర్తిస్తుంటాడు. చెయ్యి వేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. అవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా అలా తాకాలనిపిస్తుంది. అప్పుడప్పుడు అలా తాకాలని అనిపిస్తుంది. నాలో కూడా అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అతను కూడా నాలాంటి వాడే అనిపిస్తుంది. ఈ రకమైన ఆలోచన ఎప్పటికీ పోదంటారా? ఇది నయమయ్యే మార్గం ఉందంటారా? నాకిది అర్థం కావట్లేదు. నయం కావాలంటే ట్రెడ్మిల్ మీదకెక్కి 20 నిమిషాలు పరిగెత్తాలి. అక్కడొక టార్గెట్ సెట్ చేసి ఉంచుకోండి. 5 కిలోమీటర్లు పరిగెత్తి 500 క్యాలరీస్ కరిగించాలి అని. మీరలా చేసి ఆయాసపడే సమయంలో అమ్మాయిలు గుర్తుకురారు. మీరక్కడ ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నప్పుడే మీకు అలా జిమ్‌లో అమ్మాయిలు కనిపిస్తారు. ఎవరైతే షోల్డర్ ప్రెస్ చేస్తున్నారో, చెస్ట్ ప్రెస్ చేస్తున్నారో, లెగ్ ప్రెస్ చేస్తున్నారో, 50 కేజీలు ఛాతీ మీద మోస్తున్నప్పుడు ఎలా అతను అమ్మాయిల సౌష్ఠవాన్ని చూడగలడు? ఎవరికి కనిపిస్తుంది? కేవలం ఏమి చేయకుండా అలా నిలబడి స్ట్రెచ్చింగ్ చేస్తున్నట్లు అలా ఇలా నటిస్తున్నవాడే అమ్మాయిల వైపు చూడగలడు.
మీరు జిమ్ముకి ఎందుకు వెళుతున్నారు? మన జీవితంలో ఉద్దేశం సార్థకమవ్వాలనే కదా. జిమ్ముకి వెళుతున్న ఉద్దేశమేంటి? జిమ్ చేయటానికి. మరి జిమ్ చేయండి, అక్కడ అమ్మాయి ఎలా వచ్చింది? స్విమ్మింగ్ చేయండి, అక్కడ ఆడవారితో పనేముంది? మీరు స్విమ్ చేస్తున్నప్పుడు అమ్మాయిలను చూస్తే మునిగిపోతారు. ట్రెడ్మిల్పై పరుగు పెడుతున్నారు. మీరు జిమ్ముకి వెళుతున్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయాసంగా ఉంటుంది. ఎవరైనా ఇంతసేపు పరుగు పెట్టాలని టైం సెట్ చేసుకుని ఉంటారో వారికి నేనేం చెప్తున్నానో చక్కగా అర్థమయ్యే ఉంటుంది. ఎప్పుడైనా సరే మీ సామర్థ్యానికన్నా కాస్త ఎక్కువ టైం సెట్ చేస్తారు కదా. 10 నిమిషాలు పరిగెడితే వారు మరుసటి రోజు 12 నిమిషాలకి టైమర్ పెట్టుకుంటారు. మీరు మంచి వేగంతో పరిగెడితే మీకు 6-7 నిమిషాల్లో అలసట వస్తుంది. ఇంకా ఎప్పుడవుతుందా అని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. సమయం త్వరగా ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తుంటారు. 12 నిమిషాలు చేయగలవారు 15 నిమిషాలకి, 15 నిమిషాలు చేయగలవారు 20 నిమిషాలకి టైమర్ సెట్ చేసుకుంటారు. మీరిలా చేశారా లేదా? ఇలాంటి పరిస్థితిలో మగవాడు 3 విషయాల గురించే ఆలోచిస్తాడు: సమయం, స్పీడు, క్యాలోరీస్. మనమేది సెట్ చేశామో అది. ఇదే మనం జీవించే జీవిత సూత్రం. మీ పని మీద మీ దృష్టిని తీసుకురావడం, ఇంకా పని కోసమే. స్వామి వివేకానంద వరల్డ్ జిమ్ అన్నారు. ఈ ప్రపంచమనే జిమ్లో మనం నొప్పిని భరించి కష్టపడి మన కండలను పెంచుకోవడానికి వచ్చాము అన్నారు. ఇక్కడ ఆయన ప్రతిదానికి నొప్పి ప్రారంభమని చెప్పారు. మీకు నొప్పిని కలిగించకపోతే ఆ జిమ్ములో ఏమీ లేనట్టే. జిమ్లో ఉన్న ప్రతిదీ మీకు నొప్పిని కలిగించటానికే ఉంది. అదేవిధంగా ప్రపంచం ఒక జిమ్. మిమ్మల్ని మీరు బాగా తట్టుకుని కండలు పెంచాలి. మీరిక్కడ అమ్మాయిల్ని చూడడానికి రాలేదు. అమ్మాయిని చూస్తూ కూర్చుంటే కండలా పెంచుతారు, కానీ అమ్మాయిలు కండలు పెంచుకుంటారు. వారు మీ వైపు కూడా చూడరు. వారు తన బరువులు తను ఎత్తుకుంటారు. మీరు చూస్తే కొన్ని రోజులకు తను బలంగా తయారై మీ చెంప మీద కొడుతుంది. మీరిలా మొహం పెట్టుకుని తిరుగుతుంటారు. ప్రపంచంలో ఇదే జరుగుతోంది. తన పని మీద శ్రద్ధ వహించినవాడు బాగుపడతాడు, లేనివాడు ఖచ్చితంగా వెనకబడిపోతాడు. ట్రైనర్ కూడా అలాంటివాడే. ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఎందుకంటే జిమ్లో ఎక్కువ శాతం వచ్చేది మగవారే. మన మగవారిని ఆడవారిని జిమ్లో సమానంగా చూసినా ఒక లింగం వారి మీదే వారు దృష్టి పెట్టేవారు. ఇది మనకు అవసరం లేదు. ఈ ట్రైనర్ ఎక్కువగా ఆడవారి మీద దృష్టి పెడుతున్నాడు, మరొక ట్రైనర్ని వెతుక్కుంటారు. ఈ ట్రైనర్ ఎక్కువగా ఆడవారి మీద దృష్టి పెట్టడం వల్ల మరొక ట్రైనర్ని వెతుక్కునే పరిస్థితి వచ్చింది. మన డబ్బు అతని మీద ఎందుకు వృధా చేయాలి? ఈ విధంగా ట్రైనర్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. స్విమ్మింగ్ కోచ్ కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. వాళ్ళని మునిగిపోనివ్వండి. మీరెందుకు వాళ్ళతో మునిగిపోవాలని అనుకుంటున్నారు? కోచ్ అమ్మాయిలని చూస్తున్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు అనేది అన్యాయం కాదు. అలాంటి కోచ్ పని చేయలేడు. ఎంతకాలం ఉంటుంది? ఆడవారి వ్యామోహంతో వాళ్ల మీద దృష్టి పెట్టే కోచ్ తన బాగోతం ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి. ఎవరో ఒక అమ్మాయి ఈ విషయాన్ని బయట పెట్టిందంటే ఆ తర్వాత జిమ్ మూతపడుతుంది. ఇతను ట్రైనింగ్ అనే పేరుతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే తెలిస్తే జిమ్ మూతపడిపోతుంది. ఇలాంటి వాటిలో మీరెందుకు చిక్కుకోవాలని అనుకుంటున్నారు? మీరు దేనికోసం వెళ్లారో ఆ పని చేసుకోండి. ఈ ప్రపంచం ఒక జిమ్. ఇక్కడికి మీరు కండ పెంచుకోవడానికి వచ్చారు. దేని కండ? మీ బంధాల్ని తెంచుకునే శక్తి ఇవ్వగల ముక్తి యొక్క కండలు. ఎందుకు అలాంటి వాటి జోలికి మీరు అనవసరంగా వెళ్లడం? జనాల ఆఫీసులో పుకార్లు పుట్టించుకుంటూ ఉంటారు. మీరవి ఎందుకు తెలుసుకోవాలి? మీరు ఆఫీస్కి ఎందుకు వెళుతున్నారు? పని చేయడానికే కదా. మీరు మీ పనిలో శ్రద్ధ వహించి దృష్టి పెట్టి నిమగ్నమైపోతే మీకు ఇలాంటి పుకార్ల గురించి అస్సలు తెలియవు. మీకు ఈ పుకార్ల గురించి తెలిసిందంటే మీ అంతటా మీరే ఇష్టంగా వింటున్నారు అని అర్థము. లేకపోతే మీకెలా తెలుస్తాయి? ఏం జరుగుతోంది? మాకేం తెలుసు? నేనిలా చాలా వరకు ట్రెడ్మిల్ పై అలసిపోతే నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా నాకు అస్సలు తెలియదు. నాకేం తెలుస్తుంది? ఈ మధ్య ట్రెడ్మిల్కి స్క్రీన్లు కూడా ఉంటున్నాయి. హెడ్ఫోన్ తీసి చెవులలో పెట్టుకుని వింటూ ఉంటే చుట్టూ ఏం జరిగినా వినిపించదు కదా. స్క్రీన్ మీద 10-15 నిమిషాలు ఏదో ఒకటి పెట్టుకుని చూడండి. అంటే ఏంటి? దీన్నే సంగతంటారు. అదే సహచర్యం. మీ సహచర్యాన్ని మీరే ఎంచుకోండి. ఇక్కడ ట్రెడ్మిల్ అంటే మీ కొరకు మీరే ఒక పనిని కల్పించుకోవడం. మీ ముందు ఉన్న స్క్రీను, చెవిలో హెడ్ఫోన్స్ ఉన్నాయి అంటే అర్థమేంటి? నా చుట్టూ ఏం జరుగుతోందో అది నాకు వినాలని లేదు. అక్కడ జరిగేదేది నాకు వినిపించదు. నేనే నిర్ణయించుకుంటాను అక్కడ ఏం వినాలి, ఏం చూడాలి అనేది.
అందుకే ప్రపంచం ఒక జిమ్. మీ ట్రెడ్మిల్ని ఎంచుకుని మీరందులో ఒక సమాధానాల ఆహుతి అవ్వండి. మీరు మీ చుట్టూ ఉన్న అమ్మాయిలని, ట్రైనర్ ఇలాంటివన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదు. అన్ని చోట్ల ఉండేది భ్రమ మాత్రమే. మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. కానీ సార్, ఇంకొక విషయం అదేంటంటే, నా మిత్రుల్లో కొంతమంది అమ్మాయిలున్నారు. వాళ్ళకి నేను మీ పుస్తకాలిచ్చాను. అంతేకాకుండా వాళ్ళని ఫిబ్రవరిలో జరిగిన ఫ్రీ గీతా క్లాసుల్లో కూడా రిజిస్టర్ చేయించాను. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా ప్రాక్టికల్ కాదు అని చెప్పారు. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. అంటే రెస్టారెంట్లు లేదా రిసార్ట్లు మొదలైన వాటికి వెళ్ళడం కన్నా ప్రాక్టికల్ అనేది ఏముంటుంది అలాంటి చెప్పండి? చోట్లకు నేను వెళతాను. కానీ అందులో ప్రాక్టికల్ కానిదంటే ఏంటి? పుస్తకాలు ఇవ్వడం వాళ్ళకి అంటే పువ్వులు ఇవ్వడం లాంటిదని మీరు చెప్పారు కదా! మీ మంచి కోరుకునే వారికి ఇవ్వాలి అని. మీ వీడియో ఒక దాంట్లో మీరు చెప్పారు. అంటే వాళ్ళకి పువ్వులకు బదులు, గులాబీకి బదులు బుక్స్ ఇవ్వాలని. కానీ వాళ్ళకి అలాంటివి అర్థం కావట్లేదు. వాళ్ళకర్థం కాకపోతే మీరెందుకు కష్టపడుతున్నారు? ఒక మిషన్ పనిచేయకపోతే ఇంకో మిషన్తో పని చేసుకో. జిమ్లో ఈ మిషన్ పనిచేయకపోతే నేను వర్కౌట్ చేయను అంటే అర్థముందా? నువ్వు ఛాతీ లేదా కాళ్ల వ్యాయామం చెయ్యాలనుకుంటే 1 కాదు 4 రకాల పరికరాలు ఉంటాయి. మీరు చెయ్యండి. దేంతో చెయ్యాలనేది మీ ఇష్టం. ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఫ్రీవే ట్రైనింగ్ కూడా చేయొచ్చు. కానీ ఆ మెషిన్ మనకి శాశ్వతంగా అంటుకుంటే ఎలా? ఏది మనకు దగ్గర కాదు, అంటుకోదు. ఇవాళ ఏం నేర్పించాను? నిర్ణయం తీసుకున్న నేను. తను దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇంకా అతను దేని గురించి మాట్లాడుతున్నాడు? నిర్ణయం తను తీసుకున్న వాల్ నేను. వైరాగ్య గురించి మాట్లాడుతున్నాడు. ఒక మనిషి నన్ను అంటిపెట్టుకుని ఉన్నాడని చెప్తున్నాడు. ఇదెలా ఉందంటే, అరే నేను ఏమి చెయ్యను, ఈ ట్రెడ్మిల్ నన్ను పరిగెత్తిస్తోంది. నేనేం చెయ్యను, నన్ను ట్రెడ్మిల్ పరిగెత్తిస్తోంది. అలాగా? కంట్రోల్ ఎవరి దగ్గరుంది? మీకు ట్రెడ్మిల్ మీద కంట్రోల్ ఉందా, లేక ట్రెడ్మిల్కి మీ మీద కంట్రోల్ ఉందా? ట్రెడ్మిల్ బటన్ మన చేతిలో ఉంది. అయితే బటన్ నొక్కండి. అప్పుడు ట్రెడ్మిల్ ఏం చేసింది? ఇదంతా చేసింది మీరే. ఎందుకంటే ఒక్కటే చేయిస్తుంది, అదే మీ అహం. ప్రపంచం చేయించదు, మన అహం చేయిస్తుంది. మీరు లీగల్‌గా అంగీకరించే పెళ్లిలో ఒకరు మరొకరితో అంటిపెట్టుకుంటారు. కానీ అందులోంచి బయటపడడం చాలా కష్టమని చెప్పారు. అన్నీ కష్టంగానే ఉంటాయి, కాని ఏది అసాధ్యం కాదు. చట్టరీత్యా. నేను చెప్పినట్లే అన్నీ కష్టంగానే ఉంటాయి. ఏ విధంగా అయినా, చట్టరీత్యా అయినా కాకపోయినా. అయినా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు పెళ్ళయిందా? తప్పుడు పెళ్లి. అది మీ వ్యక్తిగతం, ఏమీ చెయ్యలేము. ఇక్కడ మీరు పెళ్లి తప్పంటారు, ఇంటికి వెళ్ళి గురువుది తప్పంటారు. నేను దీని మీద ఎటువంటి కామెంట్ చేయాలనుకోవట్లేదు. मोटी माया सब तजे, जीनी तजी न जाय। मोटी माया सब तजे, जीनी तजी न जाय। पीर पैगंबर औलिया, जीनी सबको खाए रे साधो, जीनी सबको खाए। माया मन की मोहिनी, सुर नर रहे लुभाए। माया मन की मोहिनी, सुर नर रहे लुभाए। इन माया सब खाइया, माया कोई न खाए रे साधु, माया कोई न खाए। माया तो ठगनी भई, ठगत फिरे सब देश। माया तो ठगनी भई, ठगत फिरे सब देश। जा ठगने ठगनी
ठगी ताठग को आदेश रे साधो ताठग को आदेश विश्वास ना और जिकर जन्म गवाया बार विश्वास ना और जिकर जन्म गवाया बार अब पछतावा क्या करे निज करनी कर याद रे साधो निज करनी कर याद माया छाया एक सी बिरला जाने को माया छाया एक सी बिरला जाने को भगता के पीछे लगे सम्मुख भागे सोए रे साधो सम्मुख भागे सोए माया मरी न मन मरा मर मर गया शरीर माया मरी न मन मरा मर मर गया शरीर आशा तृष्णा ना मरी कह गए दास कबीर रे साधो कह गए दास कबीर। నమస్కారం. నా పేరు డాక్టర్ జైవీర్. నేను మధ్యప్రదేశ్లో ఉంటున్నాను. ఇక్కడ ఎయిమ్స్ పాట్నాలో పనిచేస్తూ ఉన్నాను. నేను ఈ నెలలోనే గీతా పాఠాలలో చేరాను. నేను ఇంతకుముందు 2 సంవత్సరాలుగా యూట్యూబ్ ద్వారా ఆచార్యుల బోధనలు వింటున్నాను. ఈరోజు పాఠంలో నేను మన దేహం ఒక ముక్తి అన్న విషయం, దేహం అనేది ముక్తి, ఆత్మజ్ఞానం దాని సాధనమని, నిష్కామకర్మ దాని ఉపఫలమని నేను నేర్చుకున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్షత్ ప్రాముఖ్యత అంటే సంపూర్ణ సమర్పణనే మాట నాకు ఈరోజు పాఠంలో ఎంతో నచ్చింది. ఇంకా 2 విషయాలున్నాయి. ఎవరికైతే శక్తి సుగంధంలా దొరుకుతుందో వారు ప్రపంచ దుర్గంధాన్ని అనుసరించరు. చివరి మాట, ఒకవేళ గదిలో దేవుడు భగవద్గీత నుంచితే ఒంటరితనమనే మాటే ఉండదు. అంటే ఆచార్యగారు తర్వాత చెప్పారు, భగవద్గీత అంటేనే కృష్ణ భగవానులు, మనం శుభాన్ని కృష్ణుల వారిగా భావించొచ్చని. తర్వాత మన ఆధ్యాత్మికత గురించి కొన్ని వాక్యాలివి, అవి ఎప్పటికీ పుట్టవు. ఇలాంటి ఆశలను వెంటనే ఆపండి, నీతో నీవే యుద్ధం చేస్తే ఇప్పుడే శ్రీహరి నీలో సాక్షాత్కరిస్తాడు. దృఢ సంకల్పంతో యుద్ధం చెయ్యి.